అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం దీపిక సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా 31 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం అదనపు ఎస్పీ అస్మాఫర్దీన్, విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ డి విశ్వనాథ్, డీసీఆర్బీ సిఐ కె మురళి, ఎస్బీసీఐ కేకేవి విజయనాథ్, డిటిఆర్బీ ఎస్ఐ ప్రభావతి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా దాంట్లో లేఅవుట్ వేస్తారు. కన్నమ్మ పిటిషనర్ వచ్చారు ఓంపల్లి సంబంధించి స్టేషన్ చాలాసార్లు వెళ్ళారంటే సిఐ గారిని కూడా కలిసాను. మమ్మల్ని కలిసారు, ముందున్న సిఐ గారిని కలిసారు. ముందున్న సిఐ గారిని కలిసారంట. 2 acres పైన ల్యాండ్ ఉంటే దాంట్లో 1 acre అమ్మేశారు. 1 acre ఇంకా వీళ్ళ పొజిషన్లోనే ఉంది. అదేమో ఇప్పుడు ఎవరికైతే 1 acre అమ్మేశారో లేఅవుట్ వేస్తున్నారంట. వీళ్ళ ల్యాండ్ కూడా వచ్చేసి వీళ్ళ బోర్డ్స్ కూడా తీసేసి వేస్తున్నారని చెప్తున్నారు. ప్లస్ వీళ్ళ కోసం పనిచేసి ఒక అతన్ని తీసుకెళ్ళిపోయి అతన్ని కూడా కొట్టేశారని ముందు సిఐ గారిని పిలిపిస్తే ఒప్పుకున్నారంట. లేదు ఇంకా ఇలా చేయము, ఆ బోర్డ్స్ కూడా తీసేస్తాము. ఇప్పుడేమో మళ్ళీ ఎట్లా చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేయించండి. ఎస్ఐన్ కూడా ఎలక్ట్రిక్ చూడమనండి. మీరు కూడా పిలిపించి మాట్లాడండి. వినకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇఫ్ ఇట్ ఇస్ నిజంగా మీరు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారని వెరిఫై చేసి స్టేషన్ యాక్షన్ తీసుకుని చట్టమైతే మాత్రం ఎఫ్ఐఆర్ కొత్త డిఎస్పీ గారు కూడా వచ్చారు. టౌన్ సిఐ గారు కూడా చెప్పాను. ముందున్న డిఎస్పీ గారిని కూడా చాలాసార్లు కలిసామని ఇది 498 కేసు లాస్ట్ ఇయర్ మన భోగి టౌన్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఇప్పుడు అది చెప్పేది ఏంటంటే వాళ్ళు 2.5 years ఓల్డ్ డాటర్ని వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు. సో పిల్లల కస్టడీ మదర్కి ఇవ్వాలి కదా. సో ఎందుకు తీసుకెళ్ళారు, ఏముందో వెరిఫై చేయండి. వాళ్ళు ఒక్కొక్క కస్టడీ కోసం కోర్టులో ఇచ్చారు. వెరీ వెల్ మేడం. నోటెడ్. वैसे नहीं मैं अगर आपका कुछ रोल में लेती तो आप बोलेंगे ना कि वैसे मैं आपको एक साथ दूंगा, 6 महीने दूंगा, तब आपको बोल देना है तो होना రాష్ట్రంలో పేదవారి ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర సమాచార వెనుకబడిన శాఖ మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాటిలైట్ సిటీ గ్రామ ప్రజల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దామోదర్, స్ఫూర్తి న్యూస్, రాజమహేంద్రవరం. ₹2 కేజీ బియ్యం పెట్టాడు. చెప్తే రాష్ట్ర అదే ఆశయంతో 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు. ఇటువంటి భూమిని ఎక్వైర్ చేసి ఆ రోజు ఆయన ఇచ్చిన స్థలాలే కదా రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఈ శాటిలైట్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో వచ్చింది. ఈ ఎమ్మెల్యేగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు స్టార్ట్ అయినటువంటి పేదవాడికి పేదరికం పోగొట్టే చికిత్స ఏమిటని ఆలోచించాడు. ఎప్పుడు మనిషికి డబ్బు ఎక్కువ అవసరం వస్తుంది, ఆ అవసరం వచ్చినప్పుడు ఆయన ఎలా పత్రం అయిపోతాడు అన్నప్పుడు జబ్బు చేసినప్పుడు అవసరం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.